ఎక్కడైనా భారతదేశ చరిత్రలో భారతదేశం మొత్తం నాకు తెలిసి భారతదేశంలో కాదు ఏషియన్ కాంటినెంట్లోనే ఎలాంటి మూలోనైనా సరే ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు నిర్మాణానికి ఖర్చు అవుతుందంటే అది సిగ్గుసేటు. ఇది ఏంటంటే బహిరంగ దోపిడీ. దీన్ని బహిరంగ దోపిడీగా ఈరోజు మనందరం కూడా భావించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు కనీసం మేస్త్రిని అడిగితే దాని గురించి చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా కనెక్టివిటీకి సంబంధించి అమరావతి కనెక్టివిటీకి సంబంధించి కనీసం రోడ్డు నిర్మాణం చేయలేకపోయారు. మీరు ఉద్యమాలు గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి సంబంధించి 2014 నుంచి 2019 వరకు బంగారు పంటలు పండే భూముల్ని చిన్నాభిన్నం చేసి విచ్ఛిన్నం చేసి రైతుల జీవితాన్ని నాశనం చేసి ఆ రైతులకి రియల్ ఎస్టేట్ పేరుతో మీకు మీ ఎకరం 20 లక్షలు ఉన్న దాన్ని 2 కోట్లు అవుతుంది, 3 కోట్లు అవుతుంది, 30 కోట్లు అవుతుందని వాళ్ళకి ఆశ చూపి వారిలో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ఆ రైతుల్ని మోసగించి రైతులు మిమ్మల్ని చీకొడితే ఒక పెయిడ్ ఆర్టిస్టులందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఉద్యమం పేరుతో రైతుల్ని రెచ్చగొట్టి రైతుల చేత దీక్షలు చేయించి ఈరోజు మళ్ళీ మీకు అధికారంలోకి వచ్చిన నాయుధం చేస్తామని ఇప్పటి వరకు కూడా ప్లాట్ల కేటాయింపు సంబంధించి అక్కడ ప్లాట్స్ ఏదైతే కేటాయింపు జరుగుతుందో అమరావతికి సంబంధించి ఏ విధంగా రైతులకు అన్యాయం చేసి రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడి మీరు పెట్టిన పెట్టుబడిదారులకి రైతులకు అన్యాయంగా ఏ విధంగా ప్లాట్లు కేటాయిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం అమరావతి పేరుతో గడిచిన 22 నెలల కాలంలోనే మీరు తీసుకొచ్చిన సుమారు 47,000 కోట్లు 50,000 కోట్లు అప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. సరే, మీరు ఏ నాటకాలన్నా ఆడండి, ఏ డ్రామాలన్నా నటించండి, కానీ వికేంద్రీకరణ చట్టంలో అమరావతికి స్థానం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కాదనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకిస్తున్న ఒకే ఒక అంశం అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ ఒకే ఒక అంశం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలు అక్కడ జరుగుతున్న స్కాములను మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంతే తప్ప అమరావతి నిర్మాణానికి సంబంధించి కాదు. అదేవిధంగా అమరావతి పనులపై 2,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు జరిగిన నిర్మాణాలకు సంబంధించి స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కదా. అదేవిధంగా అమరావతికి సంబంధించి భౌగోళికంగా అక్కడ ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కాంటూర్ లెవెల్స్ తీసుకుంటే అక్కడ ఏదైతే మీరు అనుకున్న ప్రకారం నిర్మించే భవనాలకు సంబంధించి మెయింటెనెన్స్ చేయడానికి ప్రధానమైన సమస్య అమరావతి ప్రాంతంలో రివర్స్ కాంటూర్ లెవెల్స్. ఏదైతే అమరావతి ప్రాంతంలో మీరు నిర్మిస్తున్న దాని ప్రకారం భవనాలు వచ్చి అక్కడ నిర్మాణాలు జరిగి అక్కడ కార్యాచరణలు జరుగుతూ ఉంటే అక్కడ మరుగునీరు వ్యవస్థని మీరు ఏ విధంగా బయటికి డిస్పోజ్ చేస్తారనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎంతో పవిత్రంగా భావించే కృష్ణానదిలోకి కృష్ణమ్మ ఒడిలోకి అమరావతిలో మరుగునీరునంతా కూడా మీరు తరలిస్తారా? ఆ మరుగునీరుని కృష్ణమ్మ ఒడిలోకి పారిస్తారా అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా
మనకి 10 ఏళ్ల పాటు హైదరాబాదులో ఉమ్మడి రాజధానిగా అక్కడి నుంచి పరిపాలించుకునే వెసులుబాటు అవకాశం విభజన చట్టంలో చట్టబద్ధంగా కల్పించినా సరే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఆ కేసుకి భయపడి ఆయన కేసుల కోసం ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా తీసుకునే విధంగా హడావుడిగా అమరావతి పేరుతో ఎలాంటి రాజకీయాలు చేశారు, ఏ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశారనేది మనందరం కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అమరావతి విషయాన్ని ఈ విధంగా చూస్తే 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన మొట్టమొదటి విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ మీటింగ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఒక ఇమేజ్ని, ఈ రాష్ట్రానికి అన్ని రకాల ప్రయోజనాల్ని చేకూర్చగల శక్తి సామర్థ్యాలు వనరులున్న నగరం విశాఖపట్నం నగరం. నేను ఆంధ్ర యూనివర్సిటీ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, విశాఖపట్నాన్ని ఈ దేశానికే తలమానికంగా నేను అభివృద్ధి చేస్తాను. ఒక వాణిజ్య రాజధానిగా దక్షిణ భారతదేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తదనంతరం ఏం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి విశాఖపట్నానికి సంబంధించి అద్భుతంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి, దాని ద్వారా మళ్ళీ రాష్ట్రం విభజన వల్ల జరిగిన నష్టాలు మళ్ళీ జరగకూడదు, 3 ప్రాంతాల మధ్య విభేదాలు కానీ వైషమ్యాలు కానీ తారతమ్యాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 పరిపాలన రాజధాని ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా లోకేష్, నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని ఈరోజు మాట్లాడిన మీరు ఇది గతం పక్కన పెట్టండి. నిన్న కాక మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో మీరు యువగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోల పేరుతో వెళ్ళిన ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా మేము అమలు చేసి చూపిస్తాం, అది కాకుండా సూపర్ 6 అని సూపర్ 7 అని అమలు చేస్తా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో మీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయాల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు ధైర్యం ఉంటే సూపర్ 6 సంబంధించి సూపర్ 7 సంబంధించి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ సూపర్ 6 సూపర్ 7 ద్వారా ప్రజలకు మేలు చేస్తానన్న మొత్తం ఎంత, ఈ రోజు వరకు కూడా ప్రజలకి మీరు మేలు చేసింది ఎంత అని మీకు ప్రజలకి తెలియజేయాలని శ్వేతపత్రం విడుదల చేయాలని లోకేష్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు అమరావతి ఏమో క్వాంటం రాజధాని అంటారు, దాని గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు. ఇంకోవైపు దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తామన్న విశాఖపట్నాన్ని ఒక భూ స్కాముల రాజధానిగా, భూ ఆక్రమణ రాజధానిగా, భూ దోపిడీల రాజధానిగా, ఒక డ్రగ్స్ రాజధానిగా చిత్రీకరించే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే మనం గడిచిన 22 నెలల కాలంలోని కూడా ఒక సత్వా కావచ్చు, ఒక వర్ష కావచ్చు, ఒక లూలు కావచ్చు, ఒక కపిల్ చిట్ ఫండ్స్ కావచ్చు, ఒక ఏఎస్ఐపి కావచ్చు, ఒక గీతం సంబంధించి కావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గీతం సంబంధించి ఎంత దుర్మార్గం అంటే గతంలో స్వయంగా సుప్రీంకోర్టు గీతం యూనివర్సిటీకి ఎండాడ రుచికొండ గ్రామాల్లో ఇంతకు ముందు బదలాయించిన భూముల్లో, ప్రస్తుతం బదలాయించడానికి ప్రతిపాదించిన భూముల్లో నిషేధిత ప్రభుత్వ భూములే కాకుండా గతంలో స్థానిక సంస్థలు కేటాయించిన భూములు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 28/1/2011లో జస్టిస్ జగపాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు వారు స్వయంగా పోరంబోకు భూములు కానీ, స్థానిక సంస్థలు కేటాయించిన భూములు కానీ, స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములకు కానీ
ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రైవేటు సంస్థలకు కానీ ఇవ్వటానికి వీలు లేదు. ముఖ్యంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం భారతదేశంలో కొండ పోరంబోకు భూముల్ని ప్రైవేటు సంస్థలకు కానీ ఆ ప్రైవేటు సంస్థలు నిర్మించే నిర్మాణాలకు కానీ కేటాయించడానికి వీలు లేదని చెప్పినా సరే ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకుని రెవెన్యూ అధికారులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, విశాఖ పార్లమెంట్ సభ్యులు గారు ఒత్తిడి మేరకు అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కౌన్సిల్లో ఏ విధంగా ఆ గీతం భూముల్ని ఈరోజు కౌన్సిల్లో తీర్మానం చేసుకుని ప్రభుత్వాన్ని పంపించారు. సరే, ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వంలో ఇంకా బదలాయింపు పూర్తి కాకుండానే ఈరోజు అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఒక వారం రోజుల క్రితం బదలాయింపు జరగని భూముల్లో, ఆక్రమిత భూముల్లో, ఎస్ఐఎన్ భూముల్లో, గతంలో స్థానిక సంస్థలు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటే లేదు, అది గతంలోనే మాకు కేటాయించిన సుమారు 70-80 ఎకరాల భూముల్లో చేస్తున్నామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న ఆ భూములకు సంబంధించి వెరిఫై చేస్తే ఏదైతే సర్వే నెంబర్ 15 ఆఫ్ ఎండాడ, సర్వే నెంబర్ 37 ఆఫ్ ఋషికొండ సర్వే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొన్న కౌన్సిల్ తీర్మానంలో అక్రమంగా బదలాయింపు కోసం కౌన్సిల్లో స్థానిక సంస్థల తీర్మానం చేసుకున్న జాబితాలో ఉన్న భూములే. సర్వే నెంబర్ 15 ఆఫ్ ఎండాడ, సర్వే నెంబర్ 37 ఆఫ్ ఋషికొండ, ఈ రెండిట్లకి సంబంధించి మీరు గత నెలలో దౌర్జన్యంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మొట్టమొదటిసారి విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎలాంటి చర్చ కూడా జరగకుండా మీ కూటమిలో ఉండి వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్ల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల పైన భౌతిక దాడులకు పాల్పడి ఒక అరాచకం సృష్టించి మీరు ఏదైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానానికి సంబంధించి భూముల్లో కూడా ఈ రోజు వరకు కూడా బదలాయింపు కాకుండా ఈరోజు ఆ కొండ పోరంబోకు భూముల్లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఈరోజు పక్కన పెట్టి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న సంపద సృష్టి? ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ఇదేనా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా, వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దడానికి మీరు తీసుకున్న ముందడుగు ఇదేనా? ఈ భూ దోపిడీలతోనే, ఈ భూ ఆక్రమణలతోనే మీరు విశాఖపట్నాన్ని వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దాలనుకుంటా ఉన్నారా? అంతేకాదు, ఈరోజు మనకి చట్టాలు చెప్తా ఉన్నాయి. ఎక్కడైనా కొండ పోరంబోకుల భూములకు సంబంధించి కానీ, స్థానిక సంస్థలు కేటాయించిన భూములు కానీ ప్రైవేటు సంస్థలు కేటాయించడానికి వీల్లేదని చట్టాలు చెబుతున్నాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నా మీడియా మిత్రుల ద్వారా, ఏదైతే విశాఖపట్నంలో పెట్టుబడుల పేరుతో, విద్యా సంస్థల పేరుతో భూ దోపిడీకి పాల్పడతారో, భూ బదలాయింపులు జరిగినాయో, భూ కేటాయింపులు జరిగినాయో 99 పైసలకి, 9 పైసలకి, ₹10 పావలాకి, వాటన్నిటి మీద ఈడీ చేత, సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఈరోజు మేము మీడియా మిత్రుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం.